మేడం మేడం మనకి కొత్తగా ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లు చేంజెస్ అయినాయి. చేంజెస్ అయిన వాటిల్లో ఇక్కడ ముఖ్యంగా ఒక 3 సెక్షన్స్ గురించి నేను హైలైట్ చేయాలి. ఇట్లాంటి ఎపిసోడ్స్ అన్ని మన వ్యూయర్స్‌కి ఒక ఎగ్జాంపుల్ కింద యూజ్ అవుతాయి అనేదే మన ఉద్దేశం. వీళ్ళ ప్రాబ్లమ్ ఎంతవరకు సాల్వ్ అవుతుంది ఏంటనేది పక్కన పెడితే, ఇలా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ముందుగానే వీళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సార్ మాట్లాడేది కానీ, నేను మాట్లాడేది కానీ, అరే ఆ రోజు ఆ అమ్మాయి సైకలాజికల్ కౌన్సిలింగ్‌కి వెళ్ళుంటే, ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడే కాదు. ఎందుకంటే ఇలా ఉన్న ఒక కుటుంబాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఇలా మన వ్యూయర్స్‌కి ఉపయోగపడుతుందనే మేము ఇంతసేపు మాట్లాడడం గానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ జరుగుతుందండి. ఈ కేసు ఒక్కటే అనే కాదు. బయట ఇలా సఫర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఇదొక ఎగ్జాంపుల్. రైట్. ఇక్కడ ఈ కేసు గురించి మాట్లాడితే మేడం, మనకి బిఎన్ఎస్ అని చెప్పి ఐపీసీని బిఎన్ఎస్‌గా మార్చారు. అంటే భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం పేరు. ఇందులో ఒక సెక్షన్ తీసేశారు. చాలా సెక్షన్లు తీశారు. ఈ కేసుకి ఏది రిలవెంటో అవే మాట్లాడుతున్నా. 309 బిఎన్ఎస్ అనాలి. ఐపీసీ అంటే మన వ్యూయర్స్‌కి అర్థమవుతుంది. 309 ఐపీసీ అంటే సూసైడ్‌కి సంబంధించి. ఒకప్పుడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాం అనే లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి సోషల్ అవేర్నెస్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయడం కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇప్పించడం కానీ, వాళ్ళకి ఒక మోటివేషన్ తీసుకొచ్చి కొన్ని రోజులైతే జైల్లో ఉంచేవాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు పర్ఫెక్ట్ ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోరు అంటేనే వీళ్ళని బయటకు వదలటం అనేది ఉండేది. అరే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ జైలు ఏంటి అని దీంట్లో ఏవో చేంజెస్ వస్తే ఆ 309 ఐపీసీని తీసిపడేశారు. రెండో సెక్షన్ గురించి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఇన్ కేసు ఈ అమ్మాయి కనుక ఏదన్నా ఒక తింగర్ లెటర్ రాసి ఈ సహజీవనంలో ఉండగా సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆవిడని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు. ఇక మూడోది మనం మాట్లాడాల్సింది, ఈ రోజు చందు గారు అంటున్నది, బాబోయ్ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తే కనుక నేను సూసైడ్ చేసుకుంటానండి అని. కేసు వేస్తే సూసైడ్ చేసుకోవడమే బెటరు అని నీకు అనిపిస్తుంది ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం. అంత ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సెక్షన్ని. ఒక ఆడపిల్ల వాళ్ళే లవ్ చేసి వాళ్ళు ఇక్కడ మీ కేసులో అయితే క్లియర్ మాట్లాడతాను, అడ్డంగా మీరు బుక్ అయిపోయారని. ఎందుకంటే ఇలా మంచితనంగా నాకు ఎవరు ఈ మధ్యకాలంలో కనిపించలే. ఈ అమ్మాయి అదృష్టం ఎక్కడో బాగుండి మీలాంటి ఒక లవర్ దొరికాడు. ప్యూర్గా లవ్ దొరికిన వ్యక్తిని ఆ అమ్మాయి యాక్ట్ ఆఫ్ గాడ్. తనని నేను అనట్లా, అమ్మాయి క్యారెక్టర్లెస్ కాదు, తెంగరది కాదు, ఇంకొకటి కాదు. తనకున్న సైకలాజికల్ డిప్రెషన్ని ఐడెంటిఫై చేసుకోకపోవడం వల్ల ఈ రోజున మంచి వ్యక్తులందరికీ అన్యాయం జరుగుతున్న స్టేజ్ వచ్చేసింది. ఇక్కడ మీరు ఆ అమ్మాయిని చేసుకుంటారా చేసుకోరా లాస్ట్లో మాట్లాడదాం. ఇక్కడ ఈ అమ్మాయి గురించి మాట్లాడితే మెయిన్గా ఈ అమ్మాయే కాదు మేడం, ఈ మధ్య కాలంలో ఒక 10 కేసులు మాట్లాడితే ఒక 7 కేసెస్లో సైకలాజికల్ డిప్రెషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ని కలవండి అమ్మా అంటే మాకేమన్నా పిచ్చా మేము ఎందుకు వెళ్ళాలని ఆపోజిట్ పార్ట్నర్ అనటమో వీళ్ళు అనటమో. ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఉండేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు మంచి ఏంటో చెడేంటో చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా సింగిల్ వ్యవహారాలు అయిపోయినాయి. ఏ చిన్న విషయాన్ని ఎవడో యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు, సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోతున్నారు. అసలు ప్రాబ్లమ్ని తట్టుకోవడానికి రెడీగా లేడేవాడు. ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ లీగల్గా వస్తే మాకు ఎంత ఒకప్పుడు ప్రాబ్లంగానే ఉండేది. ఇప్పుడు దానికి సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది. అరే ముందు ఆ ట్రీట్మెంట్ మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే మీ ఆలోచన కరెక్ట్గా ఉండాలిగా. ఆలోచన కరెక్ట్గా లేనప్పుడు ఎట్లా? ఎవరన్నా ఒక జ్వరం వస్తే ఎట్లాగో ఇట్లా ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఒక్కసారి ఒక సైకాలజిస్ట్ని అడిగి వెళ్ళి కనుక్కొని అది నిజమా కాదు, ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలి. ఇప్పుడు రమ్య గారు టీవీ షోలో ఇంకొకళ్ళు సారో కౌన్సిలింగ్లు ఇస్తే అవ్వదు కదా. వాళ్ళ ప్రాపర్ ప్రొసీడింగ్స్లో ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తే అలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ రిలవెంట్ డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్కి కోట్ల చుట్టూ వెళ్ళాలా, సర్దుకోవాలా, అత్తమామలతో ఎట్లా ఉండాలి, ఆ తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, అసలు లైఫ్ అంటే ఏంటని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. చాలా చిన్న విషయాలకు విడిపోతున్న సందర్భాలు చాలా ఎక్కువ. సరే నీకు అట్లా ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు అట్లా డిప్రెషన్లోనే ఉన్నావు, నువ్వేమీ లవ్ చేస్తానని అతనల్లా నీ మంచితనం నీ క్యారెక్టర్. ఎందుకంటే ఈ మధ్య క్యారెక్టర్ ఉన్న వాళ్ళ దొరకట్లేదు కాబట్టి నిన్ను చూడగానే పర్ఫెక్ట్ పిల్ల అనుకున్నాడు. రియల్గా ఆ అబ్బాయి మంచోడే, నిన్ను లవ్ చేశాడు. అప్పుడు నీకున్నది ఏంటి, నీకు ఒక కుటుంబం వచ్చేసింది. ఇక్కడ తల్లిదండ్రులను ఒప్పించుకొని కొడుకు కోసం వాళ్ళు అన్ని కండిషన్లు యాక్సెప్ట్ చేసి నిన్ను ఇంటికి కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఇంకా పెళ్లి చేద్దామంటే మళ్ళీ ఇంకోసారి యాక్ట్ ఆఫ్ గాడు, ఆ చుట్టాలు ఎవరో చచ్చిపోవడం, వాళ్ళే అనారోగ్యంతో చచ్చిపోయారా కానీ మళ్ళీ అది వచ్చి నీ అకౌంట్లోనే పడింది. అవి 2-3 సార్లు దెబ్బ పడినా కూడా నేను ఇందాక నుంచి అడుగుతున్నా, మీకు ఏమన్నా అట్లా డౌట్ ఉందమ్మా అమ్మాయి నష్టజాతకురాలు అని అట్లా ఏమన్నా అంటే ఏమీ లేదండి, అసలు ఆ పిల్ల అంటే మాకు ఇష్టమే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అని ప్రతిదీ మమ్మల్ని ప్రెజర్ చేసేస్తుంది. ఆ ప్రెజర్ వల్ల మేము అసలు కుక్కర్లో వేసి ఉడికిపోతున్నట్టు అయిపోతుంది. ఇలా ఇంకా జీవితకాలం నా కొడుకుని ఎట్లా కుక్ చేసేయాలండి అని వాళ్ళు భయపడుతున్నారు. అర్థమవుతుందా? ఎందుకు నిన్ను ఉద్ధరించాలి? ప్రాబ్లం నీది, తప్పు చేసింది దేవుడు, వాళ్ళు ఎందుకు పనిష్మెంట్ పడాలి? నిన్ను లవ్ చేసినందుకు పనిష్మెంట్ పడాలా? నువ్వు కదా బ్రాడ్గా ఆలోచించాల్సింది.
అరే నాకు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తే నా ప్రాబ్లం ఏంటో అర్థం కూడా చేసుకోరు. నువ్వు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటావు అంటే ముందు విడాకులు బాబాయ్ కోర్టుకి వెళ్తామని పారిపోతారు. ఇతను డే 1 నుంచి నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళు అడిగింది ఒకటే ఒకటి, అమ్మాయి ఏంటి ప్రతిసారి సూసైడ్ అంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందాం అని. నీ కోసం వాళ్ళు సహజీవనం పెట్టేంత రేంజ్కి వచ్చారు అంటే ఆ అబ్బాయి గోయే అబ్బాయి తవ్వుకున్నట్టు తెలుసా. ఈరోజు సరదాగా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఇరుక్కుపోతారు. అది కూడా రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు డాక్టర్ దాకా వెళ్ళవా? ఏమమ్మా అంత యాటిట్యూడ్ మీకు? తెలియనితనం అనటానికి లేదు, చెప్తున్నాగా అందరూ. నీ ప్రాబ్లము నీకు నీ వర్క్ని బట్టి తెలిసిపోయింది. ఏంటి, నువ్వు పర్ఫెక్ట్గా వర్క్ చేయలేకపోతున్నావు, నువ్వు డిప్రెషన్ రేంజ్ పెరిగిపోతుంది నీకు ఉన్న కొద్దీ. ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఏదన్నా మాట్లాడడానికి ఫర్దర్గా అతను బతులాడడానికో మా తరపు నుంచి మేమందరం ఉన్నారా బాబు అని రిక్వెస్ట్ చేయడానికన్నా ఉంటుంది. ఎందుకంటే నీ తరపున పెద్ద కుటుంబం లేదు, ఇప్పుడు మేమే పెద్ద కుటుంబం నీకు. అవునా? నువ్వు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే సెకండ్ స్టెప్ ఏదన్నా స్టార్ట్ అవుతుంది. సూసైడ్ అనే మాట నీ బ్రెయిన్లోంచి తీసి అవతల పడే. అర్థమవుతుందా? అసలు సూసైడ్లు ఇట్లా మాట్లాడకండి మా స్టేజ్ల మీదకి వచ్చి. ఎవరికి లాస్ ఇవి? నీ గురించి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము మేనమామ వాళ్ళు 2 రోజులు ఏడుస్తారేమో, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదమ్మా. నువ్వు బతకడం కోసమే కదా దేవుడు నిన్ను బతికిచ్చాడు. బతకాల్సిన బాధ్యత నీకు ఉందిగా. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? చేసుకోపో అన్నాడు, వారం రోజులైంది, చేసుకున్నావా? చేసుకోవు, కానీ కాపుర నాశనం చేసుకున్నావు. పెళ్లి కాకుండా భయపడుతూ కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఇంకా మేము పిలిస్తే వచ్చారు, అది గౌరవం. ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళు కరెక్ట్గానే కనిపిస్తున్నారు మాకు. మీరు ఆయన చేసుకుంటాడా చేసుకోడా, నాకు తాయిలం కావాలా బొమ్మ కావాలంటే మేమేవో. ముందు మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. అతను లేకపోయినా నేను బతకగలనండి, నేను వర్క్ చేసుకుని నేను ప్రూవ్ చేసుకుంటాను అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి మేము మాట్లాడతాం. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేయడం ఇట్లా ఏం ఉండదు. ఆ ఇల్లు ఖాళీ చేయి, మీ మేనమామ దగ్గరికి వెళ్ళి లేదా హాస్టల్లో జాయిన్ అవ్వు, మేము మళ్ళీ ఏదైనా జాబ్ ట్రై చేయి, జాబ్ ప్రూవ్ చేసుకో, సార్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో, ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అండి అన్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా. ఏమో సూసైడ్ చేసుకుంటే హే అతను వచ్చినా రాకపోయినా పర్లేదండి, అతని కోసం నేను వెయిట్ చేస్తాను, అతనే నా దేవుడు అని నువ్వు అంటే అప్పుడు ఆలోచిస్తా. ఏమంటావు? ఓకేనా? ఆ అబ్బాయితో నీకు పెళ్ళే చెయ్యం. సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్తావా? మేము ఫ్రీగా ఇప్పిస్తాం, లక్షలతో కూడిన పని. అయినా కూడా మేము టీవీ షోలు పెట్టిన తర్వాత ఆయన ఫ్రీ సర్వీసులు నేను ఫ్రీ సర్వీసులు కొన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఏం చేస్తాం మీలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి? చెప్పు. ఇంత చక్కగా చెప్పారు కదమ్మా, చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పు, వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని మంచి ఫ్యామిలీతో ఉండొచ్చు చెప్తున్నారు కదా మేడం సార్ కూడా. ట్రీట్మెంట్ తీసుకుంటాను. నీకు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయవు, అయినా ఓకేనా? చందు లేకుండా ఉండలేదు మేడం. సూసైడ్ మళ్ళీ నువ్వు అది కదా ఇప్పుడు అనాల్సింది. సరే ఓకే, ఇదే మాట మళ్ళీ 3 నెలల తర్వాత అడుగుతాను నేను. అడిగినప్పుడు నువ్వు ఈ మాట అనవు, కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తే. ఏం సార్ అంతే కదా? తను ఇండివిజువల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకడం ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. ఎవడో పోషించాలి, ఎవడో ఉండాలి, ఇవన్నీ తర్వాత అమ్మా. ఇవన్నీ మీ ప్రొటెక్షన్ కోసం, మీ ఎంజాయ్మెంట్ల కోసం జరిగేవి. ఈ రోజున ఎవరైనా ఇండివిజువల్ గా బతకలేకపోతే ఎవడో వచ్చి ఉద్ధరించడానికి రెడీగా లేరు. నీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, నువ్వు స్ట్రాంగ్ అవడానికి. దానికి నువ్వు రెడీ అంటే చెప్పు, ఫర్దర్ గా మాట్లాడతాం. మేడం ఏమంటున్నంటే ఫస్ట్ నువ్వు నీకు నీ కేపబిలిటీస్ నీ మానసిక పరిస్థితిని సెట్ చేసుకుని కాన్ఫిడెంట్ గా ముందుకు రా. నువ్వు మమ్మల్ని నమ్మ వచ్చావు కదా, మేము చెప్తున్నామంటే అది కరెక్ట్ అనేగా. నీలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ అది అర్థమవుతుందని మేము చెప్తున్నాం. ఇక్కడ అర్థమవుతుందా? ఒకవేళ అలా ట్రీట్మెంట్లకు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి డాక్టర్స్ని కలవండి, మీ మైనస్ ప్లస్ అర్థమైపోద్ది. మీకు ఇది పిచ్చి కింద రాదండి. జ్వరం వస్తే ట్రీట్మెంట్కి వెళ్తాం కదా, ఇవి కూడా అంతే. ఇవి ఇప్పుడు పెరిగిపోయినాయి. ఎందుకంటే సొసైటీలో ఉన్న పరిస్థితుల వల్ల, మనుషులు లేకపోవడం వల్ల చాలా చిన్న విషయానికి సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సూసైడ్లు, డిప్రెషన్లు ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి ఆ ట్రీట్మెంట్లు తీసుకోకపోతే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. నాన్న ఒక 3 months తర్వాత కూడా నువ్వు ఇట్లా మాట్లాడితే నా వరకు నేను బతకగలను అన్నప్పుడు ఆయన ఏం రిక్వెస్ట్ చేయాలో చూస్తాము. అర్థమవుతుందా? ముందు మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఫస్ట్ చందు ఉంటాడా ఓడతాడా తర్వాత సంగతి. నువ్వు బతుకుండడం ఇంపార్టెంట్ మాకు ఇక్కడ. ఓకేనా? చందు గారు, ఇప్పుడున్న సెక్షన్ నేను ఓపెన్గా టీవీ షోకి చెప్పాలని అనుకోవట్లా. అంత సీరియస్ సెక్షన్. ఆ సెక్షన్స్ తెలిస్తే మళ్ళీ ఈ లేడీస్కి కొమ్ములు వచ్చేసి ఆ మగవాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లవ్ అనే ఒక ప్రాబ్లము ఇద్దరు కలిపి లవ్ చేసుకుంటారు. ఇప్పుడున్న ఓయో రూమ్లో, ఆవకాయ బదులో ఏదో రెస్టారెంట్లో చూసుకొని అన్ని ఫిజికల్ రిలేషన్ అనేది కళ్ళ దగ్గర నుంచి శరీరం దాకా వెళ్ళిపోయింది. ఫిజికల్ రిలేషన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పనిష్మెంట్ వచ్చేసరికి ఓన్లీ జెంట్స్కి మాత్రమే. అది చాలా సీరియస్గా ఉంది. అబౌట్ 10 years పనిష్మెంట్స్. ఆవిడ చెడ్డదండి, ఆవిడ తిరిగిపోతండి, ఇవన్నీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ముందు అరెస్ట్ అయిపోవాలి. ఏ కేసుల్లో లేని అరెస్టులు ఈ రోజున ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను మీకు ఒకసారి విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సెక్షన్స్ గురించి. మీరు ఒక 3 months ఆలోచించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రెజర్ చేయట్లా. ఎందుకంటే మీరు రియల్గా లవ్ చేశారు, మీరు క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నారు.
ఈ రోజున ఆ పిల్ల దగ్గర క్యారెక్టర్ లేకుండా చేసింది మీరు. ఎందుకంటే 2 months నుంచి సహజీవనం చేసేసావుగా. మరి ఇంకా అక్కడ ఏముంది, ఇంకోటికి ఇచ్చి అంటగట్టలేం కదా మేము ఇప్పుడు. నువ్వు ఏ ఫ్రెష్ కావాలనుకున్నావు ఆ ఫ్రెష్ నీ దగ్గర ఉంది, నువ్వే చేసుకోవాలి. చేసుకోకపోతే చాలా దారుణంగా ఉంది. అదే మీరు చెడ్డోళ్ళు అనుకో, ఈవిడ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. అలాంటి క్రూయల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు తల్లి, జీవితాలు నాశనం అయిపోతాయి అని. మీరు మంచోళ్ళు, ఇంతకంటే మంచి అమ్మాయి మీకు దొరకదు. వెనకాల ఎవ్వరూ లేరు మీ మీద పోట్లాడడానికి. మీరు ఎలా చెప్తే అలా ఏంటది. ఆవిడ కౌన్సిలింగ్ అయినాక మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మళ్ళీ ఆ పిల్లకి, భర్తతో అత్తమామలతో ఎట్లా ఉండాలని. మీరు క్రూయల్ అయితే మీకేమైనా మాట్లాడడానికి ఉంది, మీరు మంచోళ్ళు. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, మీరు సూసైడ్ దాకా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి మార్చి ఇచ్చే బాధ్యత మాది. మీరు అడుగుతున్నది ఆ అమ్మాయి సూసైడ్ టెండెన్సీ, యారగెన్సీ, భర్త వాల్యూ. కుటుంబం లేదు కదా నాన్న, దానివల్ల భర్త వాల్యూ ఏంటి, తల్లిదండ్రులు ఏంటి అని అమ్మాయికి తెలియట్లే. అత్తమామలతో ఎట్లా ఉండాలి, చుట్టాలతో ఎట్లా ఉండాలని తెలియట్లే. అవి నేర్పి పంపిస్తాం. అప్పటిదాకా మీరు ఏ సూసైడ్లు చేసుకోకండి, ఏ సంబంధాలు చూసుకోకండి. ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే ఈ అమ్మాయి పర్ఫెక్ట్, నువ్వు అప్పుడు లవ్ చేసినప్పుడు ఎలా ఉందో అంతకంటే బంగారంలా ఉంటుంది. ఓకేనా? మీరు అసలు సూసైడ్ చేసుకోకండి, సంబంధాలు చూడకండి. అమ్మ ఓ మంచి అత్తవి, ఒక తల్లి పాత్రలో నువ్వు ఉన్నావు, మంచిగా ఆలోచించావు తల్లి. నీకు ఇప్పుడు మీకున్న భయం ఏంటంటే సొసైటీలో ఒక కరెక్ట్ అమ్మాయి దొరకపోతే అనవసరమైన కేసులు, కాపురాలు నాశనం అయిపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ అమ్మాయి అలాంటిది కాదు. సో జీవితకాలం ఉంటుంది. ఈ అమ్మాయితో మీకు భయం ఏంటంటే సూసైడ్ చేసుకుంటే జీవితమే పోతుంది కదండి, మేము ఎందుకు జైలుకి వెళ్ళాలని. అది మార్చి ఇచ్చే బాధ్యత మాది. సో ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాము, గ్రాండ్గా జరిపిద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రైట్ అమ్మా, జాగ్రత్తనా, మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్, మేడం, నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యామిలీస్ లావణ్య గారే కానివ్వండి, ఇలాంటి బయట కూడా బోల్డ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అలాంటి వాటికి మనకి సొల్యూషన్ ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఎగ్జాంపుల్ గా మీరు చక్కగా వాళ్ళకి చెప్పి మరీ పంపించారు. సో ఇలా నిజంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ వెళ్ళి కలవండి, మీ డిప్రెషన్ పోగొట్టుకోండి, హ్యాపీగా ఉండండి. సో ఇందాక మీరు చెప్పినట్టుగా అదొక జ్వరంలా ఫీల్ అయ్యి ఒక మెడిసిన్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే వీళ్ళకి కూడా, అంటే అబ్బాయిలు నెక్స్ట్ అమ్మాయిని ఇలా మోసం చేసి వెళ్ళిపోకుండా, వదిలేస్తాం ఈ అమ్మాయి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా కాకుండా, వాళ్ళకి కరెక్ట్ చట్టాలు ఇలా ఉన్నాయి. సో ఎవరినైతే ప్రేమించారో చక్కగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.